పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాలు ఎంతో మంది పేదలకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కలిగించనున్నాయని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. అవసరమైన వారందరికీ ఈ పథక ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతు వేదిక ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కోసం పెద్దవంగర మండలానికి వచ్చినాం. ఇంకా వేరే మండలాలలో కూడా ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ఉంది. ప్రతి పేదవాళ్ళ కళ నెరవేరుతుంది. అంటే పేదోళ్ళకి ఒక్కటే కళ ఉంటది. అంటే వేరే ఏమున్నా కానీ ఇల్లు అనేది ప్రతి పేదవాడి కళ. అంటే మంచైనా చెడైనా మన ఇంట్లో కావాలి అన్న ఆశ ప్రతి పేదవాళ్ళకు ఉంటది. ఇంద్రమ్మ రాజ్యంలో గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఎట్లయితే వచ్చినాయో అదే విధంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళకి ఎవరే పార్టీ అన్నది చూసి కాకుండా నిజమైన అర్హులకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇంతటితో ఆగిపోలే. అరే వీళ్ళకే వచ్చింది మాకు రాలేదు అన్నట్టు కాదు. ఇంకా 7,000 ఇల్లు వచ్చేది ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి కూడా గెలిచిన రెండో రోజుకెళ్ళే ఉచిత బస్సు ప్రయాణమైన, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడమైనా, అదే విధంగా ఈ 200 యూనిట్ల కరెంటు, 500 గ్యాస్ సిలిండరు, దాంతో పాటు మొన్నటికి మనం చూసినాం సన్న బియ్యం. అది అద్భుతమైన కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోతుంది. అంటే ఒక పేదవాళ్ళకి ఏదైతే అవసరము అన్నది చూసి, దొడ్డు బియ్యం అయితే తింటలేరు, వేస్ట్ చేస్తుండ్రని చెప్పి, అమ్ముతుకోవడం వేరే చేస్తుండ్రని చెప్పి సన్న బియ్యము ఇస్తున్నారు. మరి ఆ సన్న బియ్యం కూడా ఏడికెళ్ళి వస్తుంది, బోనస్ అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు వేసిన పంట ఆ వడ్లను తీసుకొని మళ్ళీ కస్టమ్ మిల్లింగ్ చేపించి అది మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు, మన పేదవాళ్ళకే ఇస్తున్నాం. ఇంత అంటే ప్రతి చిన్నది కూడా ఇంత ఆలోచన చేసి చేస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 55,000 పైన ఉద్యోగాలు కూడా వచ్చినాయి. అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ ద్వారా కూడా మొత్తం రాష్ట్రంలో 5 లక్షల మందికి దీని ద్వారా లాభం అనేది చేకూరుతుంది. ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని ప్రభుత్వ పథకాలు అందుతాయి. అంతేగాని గతంలో లెక్క మాటల మూటలు కట్టే ప్రభుత్వం ఇది కాదు. చేతలలో చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల గురించి ఒక్కటే చెప్పేది ఏంటంటే, రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం ఏమైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు విత్తనాలు, ఈ సీడ్స్, ఫర్టిలైజర్ ఏవైనా కానీ తేడా జరుగుతాయి అయితే రైతులకి నేనైతే తూకోను. మా కాన్స్టిట్యున్సీలో చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వానికి కూడా ఒక క్లియర్గా ఉంది, రైతును రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. రైతుకి ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం ఊరుకోదు.